హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముడిపడని వీడని బంధం పార్ట్ 48. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్. నేను హోటల్లో దిగాను అన్నాడు కుందన్. ఎందుకు కుందన్ మిమ్మల్ని దూరం పెడుతున్నావు అడుగుతుంది సాహితి. నేనేం చేశాను? నేనెందుకు చేస్తున్నానో అన్నీ నీకు తెలుసు. అయినా నన్నెందుకు అడుగుతున్నావు? ఓకే, లీవ్ ఇట్. ఎలా ఉంది హెల్త్ అని అడిగాడు. ఇప్పుడు ఓకే, బానే ఉంది అంటూ వాటేసుకుంది. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ సో మచ్ అంటూ ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదో రకం ఫ్రీడమ్ వాళ్ళకి. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా 2 గంటల టైం తెలియకుండా గడిచిపోయింది. సాహితి నిద్రపోతుంది బెడ్ పైన. టవల్తో ఉన్న కుందన్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. మెలకువ వచ్చిన సాహితి బెడ్షీట్ తొలగించి మరొకసారి అతనిపై వాలిపోయింది. ఏంటిది? డ్రెస్ చేసుకో అంటాడు. నువ్వు నా డ్రెస్ తీసింది నువ్వే కదా, నువ్వే వెయ్యి అంటూ గారాలు చూపిస్తుంది సాహితి. అందంగా నవ్వుతాడు కుందన్. కుందన్ మూడ్ బాగుందని సాహితి ఇదే మంచి టైం అనుకుంటూ మా నాన్న కొత్త ఇల్లు కొనబోతున్నాడు అంటుంది. అవునా? ఇది ఏం చేస్తారు? రెంట్‌కి ఇస్తారా లేక అమ్మేస్తారా? ఏదో క్యాజువల్ గా అడిగాడు కుందన్. లేదు, కొనబోయే ఇల్లు మన పేరు మీద చేస్తాడంట అంటుంది. ఎందుకలా అడిగాడు. మన పెళ్లి జరిగింది కానీ ఏమీ పెట్టలేదు కదా అందుకే అంటుంది సాహితి. అంటే మా మమ్మీ అనే మాటలు చెప్పావా మీ నాన్నకి అని అడిగాడు కుందన్. అది ఒక రీజన్ అనుకో, బట్ ఇప్పటి వరకు నా పెళ్లి అయ్యాక నాన్న నాకు ఏదీ ఇవ్వలేదు. అందుకే ఈ ఇల్లు కొని పెడుతున్నాడు అంటుంది. అవునా? మరి కావ్యకి ఏమి కొని ఇచ్చాడు మీ నాన్న అని అడిగాడు. ఏమి ఇచ్చాడు? కావ్య అక్కనే లేదు కదా అంటూ. అయినా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అంత డబ్బుంది వాళ్ళ దగ్గర ఏదో ఆలోచిస్తూ అనేసింది సాహితి. అంటే గతి లేనిది మాకేనా? కోపంగా అడిగాడు కుందన్. చిచి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అలా అన్నానా అంటూ తన వైపు తిప్పుకుంది. కుందన్ పెదాలు అందుకోబోతుండగా అంతే, సాహితీని పక్కకు తోసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు కోపంగా కుందన్. మై గాడ్, మళ్ళీ కోపం వచ్చింది అనుకుంటూ డ్రెస్ చేసుకుని వెనకాలే పరిగెత్తింది సాహితి. ఏమైంది? అంతలోనే అంత చికాకు పడుతున్నావు? ఈ మధ్య నా పైన నీకు ప్రేమ తగ్గిపోయింది అంటుంది సెంటిమెంటుతో కొడుతూ. కొత్తగా నా ప్రేమని నీ దగ్గర నిరూపించాల్సిన అవసరం లేదు నాకు. నీ కోసం ఎంత చేయాలో అంతే చేశాను. నువ్వు కొత్తగా లాజిక్లు లాగకు. ఓకే, రేపు మార్నింగ్ ఫ్లైట్ ఉంది, త్వరగా రెడీ అయితే వెళ్ళొచ్చు అంటాడు. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడుగుతుంది సాహితి. అంతలా ఎందుకు షాక్ అవుతున్నావు? మన ఇంటికి అన్నాడు. నేను రాను అంటూ ముఖం మార్చుకుంది సాహితి. రాను అంటే అర్థం ఏంటి అడిగాడు సీరియస్ గా. అంటే మా అమ్మ నాన్న ఊర్లో లేరు కదా, వాళ్ళను కలిశాక వెళ్దాం అంది. ఇప్పుడు వాళ్ళను కలిసే ఓపిక మూడు రెండు నాకు లేవు. వాళ్ళు వచ్చే వరకు నేను ఆగలేను అన్నాడు కుందన్. ప్లీజ్ కుందన్, మా నాన్న నీ కోసం చాలా వెయిట్ చేశాడు. నువ్వు రాకపోయేసరికి సడన్ గా హైదరాబాద్ వెళ్ళాడు. నీతో ఏదో మాట్లాడాలి అంట, ప్లీజ్ అంటుంది. మాట్లాడాలి అనుకుంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు, నువ్వు ఎక్స్ట్రాల్ చేయకు అంటాడు. ఇక దాచుకొని లాభం లేదు అనుకొని నేను రాను. నాకు కోల్కతాలో ఉండడం ఇష్టం లేదు. నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంటుంది. నీకు లైఫ్ అంటే తమాషాగా ఉందా? మన ఫ్యామిలీ విషయాలు నీకు తెలుసు. మా చెల్లెలు కనబడక 2 years అవుతుంది. దానికి మమ్మీ చాలా సఫర్ అవుతుంది. ఇంకా మనం కూడా అక్కడ లేకపోతే వాళ్ళు బాధపడరా?
ఇప్పటికైనా బాధ్యతగా ఉండు. సాహితీ చిన్న పిల్లవి కాదు. నువ్వు ఒక ఇంటి కోడలివి కూడా అన్నాడు. ఆ! ఇంటి కోడలు. ఇంట్లో పని మనిషిని చేసి పాడేసింది మీ అమ్మ. నా వల్ల కాదు ఇంకా ఆ ఇంట్లో నెట్టుకు రావడం. నేను అక్కడ ఉండలేను. నువ్వే మాతో పాటు ఇక్కడే ఉండు అంటుంది సాహితి ఆవేశంతో. అది నీ అత్తారిల్లు కాబట్టి నువ్వు అక్కడే ఉండాలి. నేనెందుకు ఇక్కడ ఉంటాను? అని అడిగాడు. ఎందుకుండవు? నీకోసం నేను వచ్చాను గదా! నా కోసం నువ్వు రావాలి అంటుంది వాదనకు దిగుతూ. నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి వచ్చావు. ఊరికనే రాలేదు. నేను కూడా నువ్వు పెళ్ళైన దానివి. ఒక బిడ్డకి తల్లివి అయినా యాక్సెప్ట్ చెయ్యలేదా? ఎందుకు? నేను ప్రేమించాను కాబట్టి. పెద్ద త్యాగరానిలా మాట్లాడుతుంది అంటాడు కుందన్. ఆ మాటకు సాహితీ దగ్గర సమాధానం లేదు. ఇంకా విపరీతమైన కోపం వస్తుంది. ఒక బిడ్డకి తల్లిని అనడం అస్సలు నచ్చలేదు తనకు. కానీ అది వాస్తవం. ఆ వాస్తవాన్ని ఒప్పుకునే నైజం సాహితీ దగ్గర లేదు. ఇక కోపంతో రగిలిపోతూ సాహితీ నో నేను రాను అంటుంది. టుమారో 9:30కి ఫ్లైట్ టైం. మీ ఇంటి ముందు 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. వస్తే సరి. లేదంటే ఒక్కసారి వెళ్ళిపోయాక నేను తిరిగి రావడం అనేది ఉండదు. తర్వాత నీ ఇష్టం అంటూ రెడీ అయి హోటల్‌కి వెళ్ళిపోయాడు కుందన్. ఇక ఏమీ చేయలేక ఏడుస్తూ ఉండిపోయింది సాహితి. ఎంతసేపు తన గత పెళ్లి గురించి, బిడ్డ గురించి మాట్లాడడం ఎందుకో తనకు నచ్చలేదు. మొదటిసారి కుందన్‌తో వెళ్ళిపోయి తప్పు చేశానా అన్న ఆలోచన వచ్చింది సెల్ఫిష్ సాహితికి. నేను చెడు తిరుగుళ్ళు తిరిగానా? మీరు చెప్పినట్టు వినలేదా? డబ్బు కోసం ఏమైనా చేస్తానా? మిమ్మల్ని కాదని నేనేం చేశాను చెప్పండి నాకు అంటూ ఏడుస్తుంది కావ్య. కళ్యాణ్ నన్ను కాదన్నాడు. సాహితీని ఇష్టపడ్డాడు అని మీరు చెప్తే నా లైఫ్‌తో నేను కాంప్రమైజ్ అయిపోయాను కదా! అగ్రీమెంట్ పెళ్లికి ఒప్పుకోకపోతే నీ మనసులో కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఒప్పుకోవడం లేదు అని, ఈ పెళ్లి జరగకపోతే మీరందరూ కట్టకట్టుకొని చస్తామని నన్ను బ్లాక్‌మెయిల్ చెయ్యలేదు. అగ్రీమెంటులో వచ్చిన డబ్బు కూడా కళ్యాణ్ వాళ్ళు పెళ్లికి కట్నంగా అడిగారని చెప్పలేదు. ఏం మామయ్య మీరు తీసుకున్నారా కట్నం డబ్బులు? అడుగుతుంది చలపతిని కావ్య. అంతే కోపంతో నారాయణ అవన్నీ నీకెందుకు? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు తీస్తున్నావు? ఆ పెళ్లి ఎలాగో పెటాకులయింది కదా అని అరుస్తాడు. ఏం నిజాలు బయట పడుతున్నాయా నారాయణ? ఆ అమ్మాయి మీద అన్ని అబద్ధాలు చెప్పావు. కావ్య ఒక్క నిజం గురించి మిమ్మల్ని అడిగితే నువ్వు భుజాలు తరుముకుంటున్నావు అని కోపంగా అడుగుతుంది శాంతమ్మ. చెప్పు నారాయణ, మేం పెళ్ళప్పుడు కట్నం అడిగామా? నువ్వు 80,00,000 మాకు ఇచ్చావా? అడిగాడు చలపతి. పెళ్ళికి మీరు జస్ట్ రెడీ అయి రావాలి. అన్ని ఖర్చులు మావే అని సాహితిని చూసినప్పుడే చెప్పాం కదా నారాయణ అని అడిగాడు సురేంద్ర. నారాయణ నీళ్లు నములుతున్నాడు. ఎవరికీ సమాధానం చెప్పలేక. అసలు పొరపాటంతా నా వల్ల జరిగింది. నేను సాహితిని చూసి కావ్య అనుకున్నాను. కళ్యాణ్‌కి అలాగే చూపించాను. అంతకుముందు కావ్య కళ్యాణ్‌ని చూడనేలేదు. కళ్యాణ్ కూడా కావ్యని చూడలేదు. కేవలం వాళ్ళు ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్ళు. కళ్యాణ్ ముందే చెప్పాడు నాకు. పెళ్లి ఖర్చులన్నీ మనవే. వాళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టించుకోకూడదు అని సురేంద్ర అనగానే ఆశ్చర్యపోయింది కావ్య. ఆ పిచ్చి పిల్లకి మనం తనని నష్టజాతకురాలు అని అన్నామని వీడు లేనిపోని అబద్ధాలు చెప్పినందుకు తన ప్రేమ విషయం బయట పెట్టలేక కామ్‌గా బెంగుళూరు వెళ్ళిపోయింది అన్నాడు సురేంద్ర. అన్ని అబద్ధాలు, నాటకాలు నువ్వు ఆడి ఆ అమ్మాయి పైన నిందలు వేస్తున్నావు. ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అబద్ధాలాడుతూ ఆస్తి కోసం వచ్చావు అని తిడుతుంది శాంతమ్మ. చెప్పు 80,00,000 మాకు ఇచ్చావా? కట్నం తీసుకున్నామా మేము? అరిచాడు చలపతి. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. నారాయణ నోట్లోంచి మాట కూడా రావట్లేదు.
తల కొట్టేసినట్టయితుంది. ఏమని వచ్చాడు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఒసేయ్! ఇక్కడెందుకు నిలబడ్డావే ఇంకా? నీ కూతురు చేస్తున్న అవమానం సరిపోదా? అని అరవాలని ఉంది. కానీ వైజాగ్ ఉత్త చేతులతో ఎలా వెళ్తాడు? ఏమైంది నారాయణ? ఇంకా ఆలోచిస్తున్నావు? ఇప్పటిదాకా ఎన్ని మాట్లాడావు? తన ఆస్తి కాల్చేయడానికి స్థలం పేపర్లు ఇచ్చావు. పిల్ల పిచ్చిదయిందని డాక్టర్‌తో సర్టిఫికేట్ తెచ్చావు. ఇప్పుడు మాటలు రావట్లేదా? అని అడుగుతుంది శాంతమ్మ మళ్ళీ పేపర్లు చేతిలో పట్టుకొని. నీలాంటి వాడి వల్ల మా కోడలికి మాకు దూరమై మా ఇల్లు చీకటయింది. చేసిందంతా నువ్వు, అనుభవించింది మేము అంటుంది కోపంగా కస్తూరి. మీకు తెలీదు చెల్లెమ్మా! అదంతా మాయ చేస్తుంది. ఏదో ఒకరోజు నిజమనేది మీకే తెలుస్తుంది అన్నాడు నారాయణ. ఆ మాట వినగానే నా భార్య గురించి ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. మాయ చేసేది నువ్వు అయితే నువ్వు చేసిన దారుణాలన్నీ అప్పుడే చెప్పేది. తన మంచితనాన్ని వాడుకొని తనపై నిందలు వేస్తావా? అని అడిగాడు కళ్యాణ్. అంతే భయపడిపోయాడు నారాయణ. అయినా ఇదంతా ఎందుకు? నా స్థలం నాకు కావాలి. ఆ పత్రాలపైన సిగ్నేచర్ చేయండి అంటాడు. ఏంటి? అది నీ స్థలమా? ఎవరు చెప్పారు? అని అడిగాడు కళ్యాణ్. అవును బాబు, అది నా స్థలం. నేను కొన్నాను. కావాలంటే నా భార్యని అడుగు అంటాడు శారద వంక కోపంగా చూస్తూ. అబద్ధం. ఆ స్థలం మా అమ్మమ్మ నా కోసం ఇచ్చింది అంటుంది కావ్య. కాదు, మీ అమ్మమ్మ ఇల్లు మాత్రమే ఇచ్చింది. అది నీ చదువు కోసం అమ్మేశా అన్నాడు నారాయణ. ఆ ఇల్లు చదువుకి ఇచ్చారు. ఈ స్థలం నా పెళ్ళికి ఇచ్చారు. రెండూ నావే. దీనిపైన మీకు హక్కు లేదు. నువ్వు మంచిగా మర్యాదగా అడిగి ఉంటే గ్యారంటీగా ఇచ్చేదాన్ని. ఇంత జరిగాక ఇంకా నేను మీ విషయంలో మంచితనం ఎలా ఉంటాను అని కోపంగా అడుగుతుంది కావ్య. ఇవ్వకేం చేస్తావు? 10th క్లాస్ నుంచి నా ఇంట్లో పడి తిన్నావు కదా! మరి దానికి డబ్బులు అడుగుతాడు నారాయణ. అమ్మా, ఇప్పుడు కూడా సైలెంట్‌గా ఉంటావా? నా వైపు మాట్లాడు అనట్లేదు. కానీ నిజం మాట్లాడు అంటుంది కావ్య. చూడు నారాయణ, నువ్వు నా భార్యకి ఈ రోజు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. నువ్వు ప్రతి సంవత్సరం కౌలుపై వచ్చిన డబ్బు ఇప్పటి వరకు వాడుకున్నది నువ్వే. ఇంకోసారి కావ్యకు డబ్బు ఖర్చు పెట్టాను అంటే నాకంటే చెడ్డవాడు ఇంకొకడు ఉండడు అని వార్నింగ్ ఇస్తాడు కళ్యాణ్. భయపడిపోయాడు నారాయణ. ఇదంతా కాదు. ఇప్పుడు నేను అప్పుల పాలయ్యాను. నాకు ఆ స్థలం కావాలి అని అడుగుతాడు. ఇవ్వను. ఆ స్థలంలో ఇంచ్ ప్లేస్ కూడా ఇవ్వను నీకు. అది నాది. నా సొత్తు. అమ్మేసుకుంటాను లేదా పడేసుకుంటా. నీకు మాత్రం దక్కనివ్వను అంటుంది కోపంగా కావ్య. తనలోని సహనం పూర్తిగా చచ్చిపోయింది నారాయణ విషయంలో. చూశావా? మా కావ్యకి కోపమే రాదు. అలాంటి అమ్మాయి నీకు ఇలా జవాబు చెప్పింది అంటే తన మనసు ఎంత బాధపడి ఉంటుంది. ఒక ఆడదాని ఉసురు పోసుకోవద్దు నారాయణ అంటుంది శాంతమ్మ కావ్యని దగ్గరికి తీసుకొని. చూడు, నీ కూతురు చేసిన పనికి నేను రోడ్డున పడాల్సి వస్తుంది. ఇంకా బెల్లం కొట్టిన రాయిలా అలాగే ఉంటావే, పద ఇంటికి అంటాడు నారాయణ కోపంతో శారదమ్మని. ఒక్క నిమిషం, నేను నా కూతురితో, ఆమె భర్తతో, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి అంటుంది శారద మొదటిసారి. ఆశ్చర్యపోయింది కావ్య. తల్లిని అలాగే చూస్తూ ఉండిపోతుంది. కావ్య, నేను ఇక్కడికి నుంచి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేసి నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు అని బ్లాక్‌మెయిలింగ్ చేస్తే నువ్వు ఆ పత్రాలపై సిగ్నేచర్ చేసి మాకు పంపించకు. నేను ఇంటికి వెళ్ళాక జరిగేది అదే. కానీ ఈసారి ఆ ఇంటి నుంచి నీకు ఎలాంటి ఫోన్ వచ్చినా నువ్వు తీయకమ్మా. నీకు తల్లిగా నేనేమీ చెయ్యలేదు. అలాంటి నా గురించి నువ్వు ఆలోచించకు, సరేనా? అంది ధైర్యం చేసి మొదటిసారి శారద. చలపతి వైపు తిరిగి, ఇప్పటి వరకు నా భర్త మాట్లాడినవన్నీ అబద్ధాలు. నా కావ్య ఈరోజు ఒక మనిషిగా చూడలేదు. ఇద్దరి పిల్లల్లో కావ్యని ఎప్పుడు వ్యత్యాసంగానే చూశాడు. తన మంచి ఎప్పుడూ కోరుకోలేదు.
అతని అబద్ధాలు, దౌర్జన్యాలు చూస్తూ ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నా కావ్యకు ఏ అండా లేదు అనే భయంతో. కానీ ఇవాళ ఆ భయం నాకు లేదు. ఒక కుటుంబమే నా కూతురి గొప్పతనాన్ని పొగుడుతుంటే అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు చెప్తున్నా, నా భర్త మాట్లాడినవన్నీ అబద్ధాలే. నా కూతురు మేలిమి బంగారం. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు తర్వాత ఇక నేను చచ్చినా నాకు చింత లేదు. నా కూతురికి మీరు ఉన్నారు. బాబు కళ్యాణ్, నా కూతురు జాగ్రత్త. చూసుకో. కావ్య తన జీవితంలో ఎప్పుడు సుఖంగా, సంతోషంగా ఉన్నది లేదు అంటూ 2 చేతులు జోడించింది అందరికీ శారదమ్మ. శారదమ్మ మాటలు విని మలమల మసిలిపోతాడు నారాయణ. కానీ ఏమీ చెయ్యలేక ఆ కోపాన్ని కళ్ళతోనే చూపిస్తూ ఉంటాడు. కానీ శారదమ్మ పట్టించుకోలేదు ఫస్ట్ టైమ్. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నీ కూతురు మా ఇంటి మహారాణి. దాన్ని కళ్ళలో పెట్టుకొని చూసుకునే భర్త ఉన్నాడు అంటుంది శాంతమ్మ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.